ప్రజా వాయిస్ పేపర్ చూసే ముందు, ప్రజా వాయిస్ చూసే ముందు సిరాచుక్క చూద్దాం. ప్రజా వాయిస్ లో సిరాచుక్క. దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయింది, కానీ పేదోడికి ఇంకా స్వతంత్రం రాలేదు. స్వతంత్రం వచ్చింది, పేదోడి పొట్ట కనీసం నిండుతుందా? స్వతంత్రం వచ్చింది, రైతులు రారాజులు కాగలిగారా? స్వతంత్రం వచ్చింది, ప్రజలు నిరసనల పేరిట రోడ్డెక్కడం మానేశారా? స్వతంత్రం వచ్చింది, అది తెచ్చిన వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకున్నామా? స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛ గాలి పీల్వగలుగుతున్నామా? స్వతంత్రం వచ్చింది, ఇప్పుడున్న కుళ్ళు రాజకీయాల కోసం, ఆడబిడ్డలపై అత్యాచారాల కోసం, మంచి మానవత్వం లేని మృగాల కోసం స్వతంత్రం వచ్చినట్టుంది అంటూ మా కనకమామిడి సన్ని ఆవేదనగా రాసింది. స్వతంత్రం ఎందుకు వచ్చింది? 79 సంవత్సరాల స్వతంత్ర దేశంలో నా పేద అణగారిన బిడ్డలకు ఏం ఒరిగింది అనేది మా సన్ని ఆవేదన. ఇప్పటికీ అణగారిన బిడ్డల పైన అత్యాచారాలు చేస్తే ఆ అత్యాచారానికి ఇంత అని వెలగట్టుతున్న ఈ దుర్మార్గమైన రాజకీయాల కోసమా స్వతంత్రం వచ్చింది అనేది మా సన్ని ఆవేదన. పేద బిడ్డల భూములను రాజకీయ నాయకులు తండుకోబోతా ఉంటే ఒలవల ఏడ్చుకుంటూ ఉండడం తప్ప ఏమి చేయలేకుండా ఉన్న ఆవేదన. ఆ పేద బిడ్డలు కన్నీళ్లు ఉబికిపోతా ఉన్నా కూడా పేదలు ఏం చేయలేని ఆ కాన్సెప్ట్లో పేదలు ఉంటారు. దానికోసమా మా స్వతంత్రం వచ్చింది అని మా సన్ని జబర్దస్త్గా రాసిండు.